నమస్తే అన్న ఎన్టీఆర్ అధికారిక ఛానల్కు స్వాగతం. భావితరాలకు స్వర్గీయ ఎన్టీఆర్ గారి భావజాలాన్ని అందించడం లక్ష్యంగానే ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ గారి పర్యవేక్షణలో దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సమగ్రమైన ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని అందజేయటమే ఈ ఛానల్ లక్ష్యం. ఈరోజు ఈ షోలో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పాల్గొంటారు. ఆయన ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా పనిచేశారు. అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నర్ దగ్గర ఉన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా కూడా పనిచేశారు. సుదీర్ఘ అనుభవం గల ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్. ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు, ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం సార్, అన్న ఎన్టీఆర్ గారి గురించి మీకున్నటువంటి అనుబంధం మర్చిపోలేనటువంటిది ఏముంది? ఎన్టీఆర్ గారు ఒక చారిత్రాత్మకమైన వ్యక్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేను ఐఏఎస్ 82లో ఉత్తీర్ణుడు అయిన తర్వాత మొట్టమొదటి పోస్టింగ్ నర్సీపట్నానికి సబ్ కలెక్టర్గా 1984లో వెళ్ళాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు మండల ప్రజా పరిషత్స్ వీటన్నిటిని రూపకల్పన చేసి దాని నిమిత్తం ఎన్నికలు, దానికి సంబంధించిన ఏర్పాట్ల పర్యవేక్షణకి, దాంట్లో పాల్గొనడానికి ఉత్తరాంధ్ర విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రం అంతా పర్యటించారు, ఉత్తరాంధ్ర కూడా పర్యటించారు. పర్యటించినప్పుడు ఎన్టీఆర్ గారిని నేను సంబంధిత అధికారిగా, ఆయన ఈస్ట్ గోదావరి నుంచి విశాఖపట్నం జిల్లాలోకి అడుగుడినప్పుడు నేను తుని పాయకరావుపేట దగ్గర వారిని స్వాగతించి వారిని రిసీవ్ చేసుకుని, ఆయన ముఖ్యమంత్రి మొత్తం నర్సీపట్నం డివిజన్ యావత్తు మాడుగుల నుంచి ఆయన చోడవరం వెళ్ళేదాకా వారితో దాదాపు ఒక రోజంతా గడిపాను. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వ వసతిని స్వీకరించేవారు కాదు. ఆయన సొంత చైతన్య రథంలోనే రాత్రిపూట విడిది. ఉదయం పూట బయటే ఆ అతిథి గృహాన్ని బయట ఉన్న ఎక్కడో బయటే ఆయన స్నానం చేసేవారు. అందరూ చూస్తూనే ఉండేవారు. సీఎం ఉన్నప్పటికి అప్పటికి కూడా ఒక్కసారి ఆయన చైతన్య రథం పైకి ఎక్కి యాత్ర మొదలైతే మరి తిరిగి మధ్యాహ్నం 2:30 వరకు ఆయన రథం పై నుంచి తిరిగేవారు కాదు. ఆయనకి తన శరీరం మీద పూర్తి నియంత్రణ ఉండేది అన్నిటికి మించి. మనలాంటి వాళ్ళకి లఘుశంక ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, కానీ ఎన్టీఆర్ గారు ఒక్కసారి 6:30కి చైతన్య రథం మీద ఎక్కి కూర్చుంటే 2:30కే ఆయన తిరిగి కిందకి రావటం. అవిశ్రాంతంగా ఇన్ని చోట్ల ఆయన వెళ్ళిన ప్రతి చోట ప్రజలు నీరాజనం పట్టేవారు. ఫస్ట్ ఇంటరాక్షన్ అదేనా సార్ మీది? అది మొట్టమొదటిసారి ఆయన చుట్టూ సబ్ కలెక్టర్గా అదే. సార్, ఆయన సీఎంగా వచ్చారు కదా, జనరల్గా సీఎంగా వచ్చినప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి అతిథి గృహాలు, తర్వాత రకరకాల ఏర్పాట్లు చేస్తుంటారు కదా ఐఏఎస్లు. అవును. ఏం ఆ సందర్భంలో ఆయన ఎన్నికల నియమావళి పాటించాలి అని కూడా ఉండేది ఆయనకి. అంచేత ప్రభుత్వ అతిథి గృహంలో ఉండటానికి ఇష్టపడేవారు కాదు. ఆయనకి చైతన్య రథమే ఆయనకి అదే విడిది, ఆయనకి నడిచే ఇల్లు అని చెప్పుకోవాలి. దాంట్లోనే ఇప్పుడు ఉన్న మోడర్న్ వీటి అంత వసతి కూడా వాటిలో ఉందని చెప్పి నేను అనుకోను. ఏదో ఆయన మాత్రం విశ్రాంతి తీసుకోవడానికి దాంట్లో ఒక చిన్న పడక ఏదో ఏర్పాటు మాత్రం చేశారు. దాంట్లోనే ఆయన ప్రయాణం చేస్తూ దానిపైన ప్రయాణం చేసేవారు. మధ్యాహ్నం టైంకి కిందకు వచ్చేవారు. ఒక్కొక్కసారి ఆ చైతన్య రథంలోనే ఆయన ఏదో భోజనం చేయటం, ఏదైనా కొద్దిపాటి విశ్రాంతి తీసుకోవటం, ఆ తర్వాత మళ్ళీ బయలుదేరటం. అంటే ఆయన వ్యక్తిగత సిబ్బంది కానీ, ప్రభుత్వ సిబ్బంది కానీ ఆయన చురుకుతనంతో, ఆయన ఉత్తేజంతో ఆయనతో పోటీగా పనిచేయడానికి చాలా శ్రమించవలసి వచ్చేది. ఆయనలో అటువంటి ఒక స్థైర్యం, ఆయనలో అటువంటి చేతనత్వం ఉండేది.